నెలల పాటు ఈ కేసు విచారణ సాగింది. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా దాదాపుగా 12 రాష్ట్రాల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేపట్టింది సిట్. సో కల్తీ నెయ్యి ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించేటువంటి నెయ్యిలో నాణ్యత లేకపోవడం, లడ్డు గతంలో ఉన్న విధంగా లేదు అని చెప్పి అనేక దఫాలుగా భక్తుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఆ నేపథ్యంలోనే అప్పట్లో దీన్ని చాలా పెద్ద పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించలేదు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లడ్డు నాణ్యతకు సంబంధించిన విషయం పైన డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, దీన్ని నాణ్యత పెంచేందుకు ఏం చేయాలి అన్నప్పుడు ఈ యొక్క ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. సో నాణ్యమైనటువంటి నెయ్యి వినియోగించడం లేదు కాబట్టే లడ్డు ప్రసాదం గతంలో లాగా లేదు అనేటువంటిది గుర్తించారు. సో అసలు మొత్తం ఎలా జరిగింది, ఏంటి, అసలు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందనే వ్యవహారం లోతుల్లోకి వెళ్ళినప్పుడు లడ్డు తయారీకి సంబంధించి వినియోగించేటువంటి నెయ్యి విషయంలో జరిగినటువంటి మార్పు ఏంటి, పాలక మండలి సమావేశంలో చర్చించి చేసినటువంటి మార్పులేంటి, గతానికి నెయ్యి సేకరణకి తర్వాత చేసినటువంటి మార్పుల కారణంగా నెయ్యి సేకరించడానికి వచ్చినటువంటి మార్పు ఏంటి, ఏ డైరీకి టెండర్ ఇచ్చారు, ఎవరు సప్లై చేశారు, దీని వెనకాలంతా ఏం సాగింది అనేది, అసలు ఆ మొత్తం ఈ కల్తీ నెయ్యి సంబంధించిన విషయంలో ఎలాంటి అవశేషాలు కలిశాయి అనేటువంటి అంశం పైన ఒక పరిశీలన చేసిన తర్వాత టీటీడీ అధికారుల ఫీడ్బ్యాక్ కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే నెయ్యికి సంబంధించి కల్తీ జరుగుతోంది, దీంట్లో ఉపయోగించరానటువంటి పదార్థాలను ఉపయోగిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. సో దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఇదొక పెద్ద సంచలనంగా మారింది. భక్తుల కోట్లాది మంది భక్తుల మనోభావాల దెబ్బతినేటువంటి పరిస్థితుల నేపథ్యంలో దీన్ని రెక్టిఫై చేయాలి, ఈ సమస్య అసలుకి ఎందుకు వచ్చింది, దీన్ని పూర్తి స్థాయి లోతుల్లోకి వెళ్ళాలి అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పోలీసుతో కూడిన సిట్టు ఏర్పాటు చేశారు. అయితే మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి దీనిపైన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా దీని ఎంక్వైరీ అంతా కూడా చేయబోతున్నారని సుప్రీంకోర్టుకు వెళ్ళడం. ఈ నేపథ్యంలో సిబిఐ నేతృత్వంలో సిట్టును ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఈ సిట్టు విచారణ చేసి మొత్తానికైతే మాత్రం ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సో ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి అంశంలో అసలు ఛార్జ్ షీట్లో ఏముంది, ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేటువంటిది చాలా ఆసక్తి కలిగిస్తుంది, చాలా ట్విస్టులు ఉన్నాయి. సో అసలు ఎవరైతే దీనికి సంబంధించి పర్యవేక్షణ చేయాలో, ఇది క్వాలిటీ ఎలా ఉంది లేకపోతే ఏంటి అని చెక్ చేయాల్సినటువంటి పని చేసేటువంటి సిబ్బంది దగ్గర నుంచి దీన్ని ఏ విధంగా సొమ్ము చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి వ్యాపారుల వరకు అందరి యొక్క పాత్ర, వారి యొక్క వ్యవహారం అంతా కూడా ఛార్జ్షీట్లో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. సో అయితే మొత్తం విచారణ పూర్తి అయిపోయింది. టీటీడీలో ఎలాంటి విచారణ సాగింది, ఎంతమందిని విచారించారు, చైర్మన్లుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈవోలుగా పనిచేసిన అధికారులు, బోర్డు మెంబర్లు, ఇలా చాలామందిని కూడా విచారించినటువంటి పరిస్థితి. సో ఈ విచారణ ఎలా సాగింది, ఇప్పుడు ఛార్జ్షీట్లు ఏమున్నాయి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఛార్జ్షీట్ దాఖలు చేశారన్న తర్వాత దీంట్లో ఉన్నటువంటి పాత్రదారులు కావచ్చు, సూత్రధారుల గుండెల్లో కూడా దడ మొదలైందని మాత్రం అర్థం చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనం అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు.